ఈరోజు ఈ హిందూ సమ్మేళనం నిర్వహించాలని తలపెట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మేళనాలు వేలాదిగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని బస్తీల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. నిజానికి ఈ వేసవి సెలవుల్లో, ఇప్పుడు వేసవి సెలవులు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని స్కూళ్ళకి, మిగతా కొన్ని స్కూల్స్ నడుస్తున్నట్టున్నాయి. నిజంగా ఒక ప్రొడక్టివ్ గా వేసవి సెలవుల్లో జరుగుతున్నటువంటి అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం ఇది అని నా అభిప్రాయం. మనం చాలా సార్లు పండగలు నిర్వహించుకుంటాం. ఇక్కడే నాకు ఇందాకే చెప్తూ ఉన్నారు, ఖైరతాబాద్ తర్వాత అంత స్థాయిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయని. ఉత్సవాలు జరిగిన సందర్భంలో మనం అందరం కలుస్తాం. హిందువులందరూ ఒక దగ్గరికి వస్తారు, ఒక వేదిక పైకి వచ్చి అందరూ ఇందాక చిన్నారులు నృత్యాలు చేసినట్టుగా ఇక్కడ భజనలు చేయడము, భక్తి భావనతో ప్రార్థనలు చేయడము, అందరము కలిసి దేవుణ్ణి పూజించడము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ పండగ లేకుండా హిందువులందరూ ఒక దగ్గరికి వచ్చే వేడుక ఏదైనా ఉందా? ఇది అట్లాంటిదే. ఇది పండగ కంటే ఎక్కువ అని నా అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానో దానికి రీజన్ ఉంది. మనం పండగలు చూసుకుంటే మనం ఏం చేస్తామంటే మనకేం కావాలో ఆ దేవుడికి కొన్ని అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం. చదువు బాగా రావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ఆరోగ్యం బాగుండాలి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలి. లాస్ట్ కి ఈ మధ్య కాలంలో కొంతమంది స్వామీజీలు వచ్చారు, కొంతమంది వీళ్ళు వచ్చారు. వాళ్ళు లాస్ట్ కు ప్రేమ విజయవంతం కావడానికి కూడా కొన్ని చిట్కాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వశీకరణ విద్యలు ఇచ్చే కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మన కోరికల చిట్టా దేవుడి ముందట పెట్టి మన వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడానికి ఒక వేడుకలో పాల్గొనడం అనేది సహజం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే అసలు వ్యక్తిగత కోరికలు కాదు, సంస్థాగతంగా ఈ సమాజం అంతా బాగుండాలి, సమాజానికి ఏం కావాలి, హిందువులందరం కలిసి అసలు ఏం మాట్లాడుకోవాలి, ఏదైనా మన గురించి మనం తెలుసుకుందామా, అలా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో 10 మాటలు మాట్లాడించి ఉన్న హిందూ సమాజం మొత్తాన్ని జాగృత పరిచేటువంటి ఒక అద్భుత కార్యక్రమం చేస్తుంది చూసారా. అందుకు ఇది పండగ కంటే ఎక్కువ అని అన్నాను. అందుకే ఒకసారి అందరూ చేతులు ఇట్లా పైకెత్తండి, అందరూ చెయ్యిని ఎలా వెనక్కి తిప్పండి, అలాగే మీ భుజం మీద మీరే తట్టుకొని శబాష్ అని చెప్పుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ మోస్ట్ ప్రొడక్టివ్ టైమ్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్ నా దృష్టిలో. ఎందుకంటే ఈ క్షణం ఇక్కడ నుంచి టేక్అవే ఏదో ఒకటి ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా. తిరుపతికి వెళ్ళామనుకోండి, దేవుడికి ఏదో ఒకటి విన్నవించి అక్కడ నుంచి ఏదో మనశ్శాంతినో లేకపోతే మనకు కావాల్సిన ఏదో ఒక అంశం జరుగుతుందన్న ఒక ఆశావాద దృక్పథంతో ఎట్లా అట్లా బయటకు వస్తాం. ఎవరినైనా కలవడానికి వెళ్ళామనుకోండి, ఏదో ఒక అయితే ఏం లేకపోయినా అట్లీస్ట్ ఒక 10 మాటలు మాట్లాడుకొని సంతోషం పొందన్న వస్తాం కదా, ఏదో ఒకటి చేసుకొని వస్తాం. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు ఈ 10-15 నిమిషాలు, ఈ గంట సేపట్లో ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా ఇంటికి. ఏం తీసుకెళ్దాం? ఇక్కడ నుంచి తీసుకెళ్లేది ఏముంది మనం అంటే హిందూ ఆత్మగౌరవం అనే మాటని మనలో నింపుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. హిందువుని అన్న భావనని మనలో పూర్తిగా ఆకలింపు చేసుకుని వెళ్ళాలి. నేను హిందువుని, అందుకు నేను గర్వపడుతున్నానన్న భావనని 10 మంది చెప్పడం కోసం ఇక్కడ నుంచి వెళ్ళాలి. అది నా పాయింట్. సో హిందువుని అన్న మాట గర్వంగా చెప్పండి, గర్వ్ సే కహియే హిందూ అని పదే మనం నినాదాలు వింటాం. చాలా మంది మనకు పాంప్లెట్లు వంచినప్పుడు, గోడల మీద రాసినప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా అందరం. ఎందుకు అంత గర్వం? హిందువుగా పుట్టడం గర్వమా? ఎందుకు గర్వం? ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మతంలో పుడతారు కదా. భారతీయుడు లేదా హిందువుగా పుడితేనే ఎందుకంత గర్వం? నిజానికి బయట దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికానో, యూరోపో, అరబ్ దేశాలో, ఇవాళ ఏ దేశమైనా కానీ అన్ని నిజంగా చెప్పాలంటే ఎకనామికల్లీ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్న దేశాలే కొన్ని, డబ్బున్న దేశాలు. అంటే అర్థం వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఫైనాన్షియల్లీ ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళు బాగానే ఫైనాన్షియల్లీ బాగున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు, అంటే తలసరి ఆదాయం వాళ్ళకి ఎక్కువగానే ఉంది. ఎట్ ద సేమ్ టైం తిరగడానికి ప్రదేశాలు, ఎంజాయ్ చేసే ఒక మనస్తత్వము, విపరీతంగా విచ్చలవిడిగా తిరగగలిగేటువంటి ఒక సొసైటీస్ వెస్టర్న్ సొసైటీస్ లో కలిగి ఉన్నాయి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, రైట్? ఈ రెండు ఉన్నాయి అక్కడ. కానీ భారతదేశంలో ఆ 2 మాత్రమే కాదు, వాటికి ఇంకో 2 కూడా యాడ్ అయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నవి ఏంటి అని అంటే అర్థం, అంటే డబ్బు ఉంది, కోరికలు లేదా ఎంజాయ్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా కామము, ఇది ఉంది వాళ్ళ దగ్గర. అర్థము కామము ఉన్నాయి. కానీ భారతదేశంలో ఏం చేశారంటే రెండిటికి 2 బౌండరీలు పెట్టారు. ఓవైపు ధర్మం అన్నారు, ఇంకోవైపు మోక్షం అన్నారు.
ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? నువ్వు డబ్బు సంపాదించు, కానీ ధర్మబద్ధంగా సంపాదించు అని చెప్పారు. నువ్వు ఎంటర్టైన్మెంట్ లేకపోతే నీ లైఫ్ ని సరదాగా గడపాలనుకుంటే నువ్వు సరదాగా గడపవచ్చు, కానీ దానికి ఏది లక్ష్యమై ఉండాలి? విచ్చలవిడిగా విశృంఖలంగా ఎటుబడితే తిరగడం అని చెప్పలే. మనకు ధర్మబద్ధంగా బతకమని చెప్పారు, మోక్షం కోసం బతకమని చెప్పారు. మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ దేశాల్లో ఆబ్జెక్టివ్ లేదు. మనకు ఒక లక్ష్యం ఉంది, ఆ దేశాల్లో లక్ష్యం లేదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని నాకు గురువు గారు, వారితో నేను చాలా సాన్నిహిత్యంగా చాలా సందర్భం కొన్ని గంటల పాటు నేను మాట్లాడుతుండేవాడిని. వారు ఇప్పుడు లేరు మన మధ్య భౌతికంగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు తెలుసు అనుకుంటా, లిరిసిస్ట్, మన పాటలు చాలా అద్భుతమైన పాటలు రాసినటువంటి పాటల రచయిత. సీతారామ శాస్త్రి గారు వారి గురువు గారిని అడిగారంట, అంటే సద్గురు శివానందమూర్తి గారని వారి శిష్యులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ గురుగారు నాకు ఒక్క మాటలో చెప్పండి, మనిషి పుట్టుక ఎందుకు అని అడిగారట. ఇది నాకు సిరివెన్నెల గారు స్వయంగా చెప్పిన మాట. మనిషి ఎందుకు పుట్టాడు, దీనికి ఒకటే ఒక మాటలో ఒక వాక్యంలో నాకు సమాధానం చెప్పాలి, మీరు పెద్ద స్టోరీ చెప్తా అంటే కుదరదు అన్నారట. ఆయన తడుముకోకుండా, గురువు కదా మరి, తడుముకోకుండా ఒకటే మాటలో చెప్పాడట, ఊర్ధ్వలోకాల పయనం కోసం అన్నాడట. అంతే. మనిషి ఎందుకు పుట్టాడు అంటే, నువ్వు నీ పుట్టిన ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి మళ్ళీ పుట్టేటప్పటికి నువ్వు ఎంతో కొంత ఎదగాలి, నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి, దానికి ఊర్ధ్వలోకాలు అన్నారు. ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి? మనం ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు టీనేజర్స్, వీళ్ళు ఎవరన్నా వచ్చి తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఏదన్నా మంత్రం గురించి, మంత్రానికి అర్థం తెలియదు, లేకపోతే రామాయణంలో ఇట్లా అన్నారట కదా, మహాభారతంలో అట్లా అన్నారట కదా, ఇదట కదా, అదేట కదా, ఏదన్నా పిల్లలు ఎవరన్నా వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే లాజికల్ గా సమాధానం చెప్పకపోగా, ఏయ్ నువ్వు మూసుకో, నీకు మాట్లాడకటండి, మాట్లాడ పక్కన అని తిడతారు. రైట్? అవే మన ఇళ్లలో చాలా వరకు ఎక్కువ జరిగేది అదే. అట్లాంటివి జరిగినప్పుడు ఏమైందంటే పిల్లలు ఈ విషయంలో అమ్మో ఇది ఏదో వేరేలాగా ఉందని చెప్పి ఇంకెవరినో అడుగుతారు, వాడెవడో వేరే పిచ్చి సమాధానం చెప్తాడు. కేరళ స్టోరీలో కనబడింది ఇదే. సో వాడేదో చెప్తాడు, ఆ ట్రాప్ లో పడిపోతారు. తల్లిదండ్రులారా, మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలియదు, ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన అడిగి వివరాలు కనుక్కుందామని చెప్పండి, అట్లీస్ట్ తీసుకెళ్ళండి. ఇంతే మీరు చేయాల్సిన పని. అంతేగాని అంతే అని చెప్పేసి నిర్ద్వంద్వంగా ఏదైనా సరే చెప్పకండి. పిల్లలు ఈ జనరేషన్ కి లాజికల్ గా చెప్పడం అవసరం. అన్ని మతాల కంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేసింది ఓన్లీ భారతీయ సనాతన ధర్మం మాత్రమే. మిగతా అన్ని కూడా పేరుకు మాట్లాడతారు అంతే. మన దగ్గర లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దానికి కొదవే లేదు. సరే, ఇందాక నేను చెప్పిన మాట ఊర్ధ్వలోకాల పయనం అన్నారు. అంటే ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి? చాలా మందికి డౌట్ వస్తుంది. దీనికి ఏంటంటే, ఇప్పుడు మనం గాయత్రి మంత్రంలో వస్తుంది, ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః అంటే 3 లోకాల గురించి మాత్రమే ఫస్ట్ లో ఉంటుంది. దాంట్లో నిజానికి అందులో లోపలికి వెళితే 7 లోకాలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. భూలోకం, భువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, ఆ పైన సత్యలోకం. అంటే అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు అని. 7 లోకాలు పైకి, 7 లోకాలు కిందకి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ లోకాలు 7. సో 7 కిందకి, 7 పైకి. భూలోకము, భువర్లోకము, సువర్లోకం అంటే స్వర్గలోకం. ఆ పైన ఇంకా లోకాలు ఉన్నాయి. స్వర్గం లాస్ట్ కాదు మనకి. యు అండర్స్టాండ్ దిస్? స్వర్గం అనేది, హెవెన్ ఇస్ నాట్ అ లాస్ట్ పాయింట్. మనకి ఎండ్ పాయింట్ సత్యలోకం వరకు ఉంది. ఇంకా 4 లోకాలు పైన ఉంది మనది. ఓకే, ఇప్పుడు మితల మతాలకన్నింటికి కూడా కాన్సెప్ట్ ఏంటి? ఇతర మతాల కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనిషి చచ్చిపోతాడు, ఎవరైనా చనిపోవాల్సిందే, చనిపోతారు. చనిపోయిన తర్వాత అతన్ని భూమిలో పాతి పెడతారు. ఎప్పుడో జడ్జిమెంట్ డే రోజు జీసస్ క్రైస్ట్ వచ్చి ఈ వీళ్ళకి మోక్షం, అంటే మోక్షం అని కూడా అనరు వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని హెవెన్కి తీసుకెళ్తారు అని చెప్తారు. ఈవెన్ సేమ్ ఇంచుమించు ఇస్లాంలో కూడా అట్లాంటిదే ఉంటుంది. మనకు అది కాదు. మనకు మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు. ఓకే, మనకు మళ్ళీ పుడతాడు అని అంటే ఇదే దేశంలో నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది, ఇప్పుడు అందరం కలిసి ఇది హిందువులం గర్వపడండి నేను ఎందుకంటున్నానంటే, ఈ గర్వం లేకపోతే మళ్ళీ మనం పుట్టాము, మనం నమ్ముతున్నాం కదా, మళ్ళీ మనం పుడతామని, పునర్జన్మ నమ్ముతారు కదా, హిందువులమే కదా మనమంతా. సో మళ్ళీ మనం పుట్టే టైంకి మిమ్మల్ని కల్మాజ్ అనే చదవమని చెప్పే పరిస్థితి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో ఇవాళ ఇమాజిన్ చేసుకోండి. మళ్ళీ పుట్టే టైంకి మీరు చర్చికి వెళ్ళవలసిందే, మీ బొట్టు తీసేసి మీరు ఉండవలసిందే అనే ఒక స్థితి వస్తే మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకొని ఇవాళ హిందువులని గర్వపడండి. అప్పుడు హిందూ మతం ఉంటుంది, నథింగ్ ఎల్స్.
సో మీరు ఎవరి కోసం పనిచేయట్లేదు. ఎవరో ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నాను, లేకపోతే ఏబీవీపీ కోసం పనిచేస్తున్నాను, బజరంగ్ దళ్ కోసం పనిచేస్తున్నాను, ఇంకో దాని కోసం పనిచేస్తున్నాను, ఏదో నా జీవితం త్యాగం చేస్తున్నాను హిందుత్వ కోసం. ఎన్ని తప్పు మాటలు. మనం వ్యక్తిగతంగా మన కోసమే పనిచేస్తున్నాం. ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. మన కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం అనుకునే మన మోక్ష మార్గానికి ఈ సనాతన ధర్మమే మనకు వారధి. దీని ద్వారా మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. సో ఇందాకన్నది అదే, మన మనిషి భూమి నుంచి సత్యలోకం వరకు పయనం చేస్తాడట. సో జీవి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రతి సంవత్సరం ప్రతిసారి నువ్వు చేసే మంచి పనులను బట్టి నీ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా. చార్టెడ్ అకౌంటెంట్లు ఎవరు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. సో ఏం ప్రాఫిట్ ఏం లాసు, పోతున్నది ఎంత వస్తున్నది ఎంత, ఖర్చులు ఎంత రాబడి ఎంత, ఈ జమా ఖర్చుల్ని లెక్క వేసుకొని నీ బ్యాలెన్స్ షీట్ పాజిటివ్ గా ఉంటే నువ్వు ఎదుగుతావు. ఈ బ్యాలెన్స్ షీట్ ని బట్టి నిర్ధారించేటువంటి లాజికల్ ధర్మం భారతదేశం మాత్రమే. మీకు చిన్న లాజిక్ చెప్తాను. పాపం, ఇక్కడికన్నా చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కదా. పాపం అన్న మాట ఇంగ్లీష్ లో ఏం పదం ఉంది, ఎవరైనా చెప్తారా? ఇంగ్లీష్ లో పాపానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? పాపం, సిన్. సిన్, రైట్? పాపం అంటే సిన్. పుణ్యం అంటే పుణ్యం. మనం అందరం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా పిల్లలు, చెప్పండి పుణ్యం అంటే ఏంటి పదం? దెర్ ఇస్ నో వర్డ్. ఎందుకు వర్డ్ లేదు పుణ్యం అంటే? ఇంగ్లీష్ భాష చాలా గొప్పది కదా. పుణ్యం అనే మాటకి ఎందుకు లేదు ఇంగ్లీష్లో? ఎందుకంటే వాళ్ళ ఆలోచనల్లోనే పుణ్యం అనే మాట లేదు. అసలు వెస్టర్న్ సొసైటీలో ఎక్కడా కూడా పుణ్యం అనే మాటను వినరు, వాళ్ళు పాటించరు. అది బిబ్లికల్ థాట్, బైబిల్ నుంచి వచ్చినటువంటి థాట్ లో భాగంగా సిన్ అనేది ఎందుకు ఉంది మరి? అంటే బైబిల్ చెప్తోంది వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ నమ్మకం ప్రకారం పుట్టిన ప్రతివాడు పాపాత్ముడే, పాపి, రైట్? సో పాపం ఉంది. మరి పాపి అంటే ఈవిడ పుణ్యం ఎప్పుడవుతాడు, పుణ్యాత్ముడు ఎప్పుడవుతాడు? పుట్టిన ప్రతివాడు పాపి అంటే అక్కడ చిన్న పాప ఇందాక డాన్స్ చేసిన పాప ఆమెకి ఏమన్నా తెలుసా? పుట్టిన పసి కందు వాడికి ఏమన్నా తెలుసా? వాడు పాపాత్ముడు ఎట్లయ్యాడు? సో మోస్ట్ లాజికల్ ధర్మం భారతదేశంలోనే ఉంది. అందుకే చెప్తున్నాను, ఇక్కడ పుట్టిన ప్రతి శిశువు దేవుడితో సమానం. పుట్టిన ప్రతి శిశువు దేవుడితో మనం సమానంగా భావిస్తాము. అటువంటి ధర్మంలో మనం పుట్టాము. వాడి ఆలోచనలను బట్టి, వాడి కర్మని బట్టి, వాడి చేసే పనులని బట్టి, వాడి పాప కర్మలని డిసైడ్ చేసి మన దేశం వాడిని పురోభివృద్ధి బాట పట్టించి వాడు నెక్స్ట్ జన్మకి, ఆ తర్వాత జన్మకి ఇంకా ఉద్ధరించబడి ఊర్ధ్వలోకాలకు చేరుకోవడం కోసం మనిషి పుట్టాడు. ఇది ఒక్క మాటలో గురువు గారు సిరివెల్ల గారికి చెప్పిన మాట. సో మనం అందరం ఒక ఆబ్జెక్టివ్ తో పుట్టాము, ఒక లక్ష్యంతో పుట్టాము. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఇందాక చెప్పిన ప్రాఫిట్ లాస్ మన బ్యాంకులో ఉండేది కాదు, మనలో ఉండేది, మన మదర్లో ఉండేది, మన హృదయంలో ఉండేది. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడానికి మనం చేసే పని హిందువుగా పుట్టినందుకు గర్వించమని చెబుతున్నది. ఇక వెస్టర్న్ సొసైటీ, నేను చాలా వరకు గ్లోబల్ పరిణామాలను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేషనల్ స్టాఫ్ లో ఎక్కువ రెగ్యులర్గా మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు వెస్టర్న్ సొసైటీలో చూస్తే అసలు అక్కడ ఉన్న కాన్సెప్ట్ చెప్తాను నేను సింపుల్గా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ కనిపించిన దాన్ని, వాళ్ళ నమ్మకాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వాళ్ళ నమ్మకాల్ని మన మీద రుద్ది మనం దాన్ని నిజమని నమ్మి, విచిత్రం ఏంటంటే వాడే కరెక్ట్ అని మనం నమ్మాం కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు పట్టింది మనల్ని మనం అసలు హిందువుని అన్న ఐడెంటిటీని మనం ప్రకటించడానికి. మనం ఇన్ని రోజులు హిందువుగా బతికామా అంటే ఎస్ బతికాం, మన ఇంట్లో హిందువుగానే బతికాం. కానీ ప్రకటించామా? ప్రకటించలే. ఎప్పుడు అంటే ప్రకటించాల్సిన అవసరం కూడా లేదనుకున్నాం మనం. ఎప్పుడు ప్రకటించడం మొదలు పెట్టాము? 2014లో ఒకానొక వ్యక్తి వచ్చి ఈ దేశం కోసం ప్రధానమంత్రి బాధ్యతల్లో నిలబడి ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశం చాలా గొప్పది, విశ్వగురు పీఠాన్ని గతంలో అధిరోహించింది, మళ్ళీ అక్కడికి వెళుతుంది అని చెప్పిన తర్వాత విశ్వగురువా? అసలు ప్రపంచానికే గురువు స్థానంలో మనం ఉన్నామా? అక్కడి నుంచి మొదలైంది మన ఆలోచన. అవును కదా, ఇదేదో ఉంది కదా, అసలు ఈ మోదీ ఎవరు, ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? క్వశ్చన్లు మొదలైనాయి. ఈ క్వశ్చన్ల నుంచి చాలా మంది దీని మీద రీసెర్చ్లు చేయడం మొదలు పెట్టారు. ఆయన అంతకు ముందు 30-40 సంవత్సరాల నుంచి అదే ముచ్చట చెప్తున్నాడు. ఆయన ప్రధాని అయిన తర్వాత చెప్పిన తర్వాత ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడడం మొదలు పెట్టాం. తర్వాత గొడవ ఏంటంటే అక్కడి నుంచి వచ్చింది. ఆయన మూలాలు ఏంటి అని అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఒకటి ఉందట,
ఆ సంస్థలో ఉన్న వాళ్ళు ఇలాంటి గొప్ప దేశభక్తుల్ని తయారు చేస్తారట, ఇది చాలా డేంజరస్ అట అని వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాక భారతదేశంలో ఆర్ఎస్ఎస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ చెబుతున్న మాటల్ని వినడం మొదలు పెట్టాము, చెబుతున్న మాటల్ని పాటించడం మొదలు పెట్టాము. ఇవాళ హిందూ సమ్మేళనంలో ఇంత గర్వంగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. 1925లో 100 సంవత్సరాల క్రితం డాక్టర్ హెడ్గేవార్జీ అనే ఒక వ్యక్తి ఇట్లాగే ఒక సంకల్పం తీసుకున్నారు. ఆయన అనుకున్నది పెద్దగా ఆలోచించింది ఏం లేదు, చాలా పెద్ద గొప్ప గొప్ప అంశాలను ఆయన చెప్పాలని కూడా అనుకోలేదు. ఒకటి మాట అనుకున్నారు ఆయన, ఈ దేశంలో భారతీయులని గుర్తించి హిందువులని గర్వంగా భావించి ఈ దేశం కోసం జీవించే సమాజాన్ని నిర్మించాలి అని భావించారు. ఆ భావనని ఇలా చూపించారు. 100 సంవత్సరాల కృషి, ఒక రోజు కృషి కాదు మిత్రులారా, 100 సంవత్సరాల కృషి. 100 సంవత్సరాలు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. కొన్ని వేల మంది ఎన్నో బలిదానాలు ఇస్తే ఈ దేశం ఈ స్థాయికి వచ్చింది. ఈ రోజు మనం నిజంగా ఈ కాషాయ కండువాలు వేసుకుని మనం ఇక్కడ కూర్చొని బతుకుతున్నాము అని అంటే ఎంతో మంది త్యాగధనుల పుణ్య ఫలం, వాళ్ళ త్యాగ ఫలం. వాళ్ళందరినీ స్మరించుకునే గొప్ప వేడుకలో మనం ఉన్నాం. దాన్ని అడ్రస్ చేసే భాగ్యం మనందరికీ వచ్చింది. ఆ అడ్రస్ చేసే భాగ్యాన్ని గర్వంగా ఫీల్ కావాల్సిందే. ఈ జనరేషన్ గర్వంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ జనరేషన్స్ కి గర్వంగా ఇవ్వాల్సిందే. మనం ఇచ్చేది ఆస్తులు కాదు, ఐడెంటిటీ మాత్రమే. జెరూసలేం, ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు ఐడెంటిటీ మాత్రమే ఇచ్చారు. 100 సంవత్సరాల పాటు ఐడెంటిటీ కోసం కొట్లాడారు. ఈ రోజుకి ఐడెంటిటీ కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళు. మనకు అంత కష్టం లేదు. మనకున్న కష్టం వల్ల ఒకటే, సింపుల్, మనము హిందువుగా భావించడము, భారతీయుడిగా జీవించడం, మన పక్క వాళ్ళను భారతీయులుగా గుర్తించడము, భారతీయులుగానే బతికేలా ప్రేరేపించడం, వాళ్ళని మోటివేట్ చేయడం, అంతే. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా మీరు ఫండమెంటలిస్ట్ లా మారాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, టీనేజర్స్, జెన్జీ, వాళ్ళని ఎవరిని కూడా ఫండమెంటల్ గా వాళ్ళని మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళకు సింపుల్ లాజిక్స్ అర్థమయ్యేలా కొంచెం చెప్పండి. మనకు 100 ఏళ్ళు పట్టిందేమో ఇది నడిపించడానికి, ఇంత దూరం తీసుకురావడానికి. వాళ్ళు ఇట్లా చెప్తున్నాను నేను, 10-15 సంవత్సరాల్లో ఈ దేశం ఎక్కడికో వెళుతుంది, నాకు డౌటే లేదు. యంగ్స్టర్స్ కి కొంచెం అర్థమయ్యేలా చెబితే నెక్స్ట్ జనరేషన్ మనకంటే స్పీడ్ గా దీన్ని తీసుకెళ్తారు. మీరు చదువుకుంటున్నారనుకోండి, చదువుకోండి, భారతీయుడిగా చదువుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేయండి, భారతీయుడిగా భావిస్తూ ఉద్యోగం చేయండి. మీరు ఎక్కడైనా సరే ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనుకోండి, ఎస్ నేను భారతీయుణ్ణి అన్న భావనతోనే ఉండండి. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు అమెరికాలో గొప్ప ఉద్యోగం చేస్తారా, డాలర్లు సంపాదిస్తారా, లండన్ లో ఉంటారా, ఇంకెక్కడో చేస్తారా, సైంటిస్టులుగా భావిస్తారా, ఇంకేం చేస్తారా, ఎక్కడన్నా ఉండండి, కానీ భారతీయుడిగా జీవించండి. ప్రతి అణువున భారతీయత ఉంది. బయట దేశాల్లో తల్లి తండ్రి ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు ఉంటాయి. మాతృదేవో భవ, తల్లిని దేవుడిగా కొలిచేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క భారతదేశంలోనే ఉంది. పిల్లల్ని దేవుడిగా చూసే సంస్కృతి ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. తండ్రిని దేవుడిగా చూసే సంస్కృతి ఎక్కడా లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. గురువుని దైవంగా చూసే సంస్కృతి ఎక్కడా లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. చెట్టుని, పుట్టని, ఏదైనా సరే ప్రకృతి మొత్తాన్ని దైవంగా భావించే సంస్కృతి, ఇంతకంటే గొప్ప సంస్కృతి ఎక్కడా ఉండదు, భారతదేశంలో మాత్రమే ఉంది. ఇంత గొప్ప సంస్కృతిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వడం అనేది అట్లీస్ట్ మనం చేయాల్సినటువంటి విషయం. నేను ఒక లాజిక్ వీళ్ళకి చెప్తాను, చిన్నపిల్లలకు తెలవాల్సిన ఒక విషయం ఉంది. 16th సెంచరీ అంటే 16వ శతాబ్దం 17వ శతాబ్దం వరకు గ్లోబల్ జీడిపి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంటది, గ్లోబల్ జీడిపి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి తీస్తే, అంటే ప్రపంచ దేశాల అన్ని దేశాల ఎకానమీని పోగేస్తే అందులో 35% ఒక భారతదేశమే కాంట్రిబ్యూట్ చేసింది. మీరు నమ్ముతారా? 16th సెంచరీ వరకు భారతదేశపు జీడిపి ప్రపంచ జీడిపిలో 35%, చైనా జీడిపి 35%, భారత్ చైనా కలిసి 30%, మొత్తం చైనా భారత్ కలిస్తే 65% జీడిపి, ప్రపంచంలో 65% జీడిపి భారతదేశానికే ఉంది. రైట్, భారతదేశం అండ్ చైనా కలిపే ఉంది. అండ్ ఈ రెండు దేశాలు ఆర్థికంగా ఎంత ప్రగతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చెప్పడం కాదు, మనం చెప్తే ఇప్పుడు ఇదేదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు అని చెప్పి మాట్లాడతారు. ఆయన యాంగస్ మాడిసన్ అని అమెరికన్
ఎకానమిస్ట్ చెప్పినటువంటి మాట ఇది. సో భారతదేశం ఆ టైంలో మీరు చూడండి, ఇక్కడ ఒక గోడ ఉందనుకోండి, ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా, అంటే ఆర్కిటెక్చరల్ వాల్యూస్, మీకు తెలుసు కదా, ఆర్కిటెక్చరల్ వాల్యూస్ తోటి ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టడం కోసం మన దగ్గర ఈ రోజు మనం ఎంత కృషి చేస్తున్నాం? ఏమన్నా కృషి చేస్తున్నామా? మనం డబ్బుల యావలో పడిపోయినాం. ఇప్పుడు మనం వీళ్ళందరూ మాడతారు కదా, చాలా మంది అదే తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని శ్రీశ్రీ కవితలు రాసినప్పుడు మేము కూడా చిన్నప్పుడు ఎప్పుడో చదివినప్పుడు ఊగిపోయేవాళ్ళు. నిజంగానే తాజ్ మహల్ నిర్మాణం ఎంత గొప్పదో, కానీ ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ఇవన్నీ మాట్లాడారు. సరే, తాజ్ మహల్ కట్టింది షాజహాన్ కాదు, నేను క్లారిటీ చెప్తున్నాను. సరే, అంతకుముందు మన వాళ్ళు కట్టిపెట్టింది. సరే, బట్ ఫర్ ఏదైనా సరే ఒక పెద్ద కట్టడం కట్టారంటే ఆ కట్టడాన్ని కట్టినటువంటి కూలీలు ఎవరు, ఆ కూలీల స్వేదము, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, వాళ్ళని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి మనం మాట్లాడతాం న్యాచురల్ గా, రైట్? నేను ఒక చిన్న లాజిక్ మీ ముందర పెడదాం అనుకుంటున్నా. ఏంటంటే, నిజమే ఇవాళ మనం హక్కుల గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ రోజుల్లో అంటే 1600 1700 సంవత్సరాల కంటే ముందు, అంటే 17వ శతాబ్దం కంటే ముందు, ఎప్పుడో 800 900 ఆ టైంలో కట్టినటువంటి బృహదీశ్వరాలయం ఉంది, ఖజురహో టెంపుల్ ఉంది, లేకపోతే అజంతా ఎల్లోరా కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా గొప్ప కట్టడాలు కదా, ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్నాయి కదా. బృహదీశ్వరాలయం చాలా గొప్పగా ఉంటది. అది కట్టడానికి నిజంగా లేబర్ని, అంటే అక్కడ పనిచేసినటువంటి శ్రామికులని వాళ్ళ శ్రమ దోపిడీ చేసినట్లయితే, వాళ్ళని హింసించి వాళ్ళని కట్టమని చెప్పినట్లయితే, హింసించి 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 మీరు ఇట్లాంటి కట్టడాలు కట్టండి అని అంటే ఆ అవుట్పుట్ వస్తుందా? అట్లాంటి అవుట్పుట్? వాళ్ళు ప్రేమించి ఉంటే, అంటే దాని పట్ల ఇష్టం పెట్టి ఉంటే, ఆ శిల్పంలో కళ, జీవకళ రావాలి అని అంటే ఆ శిల్పి ఎంత తప్పించి ఉంటాడు, ఎంత ప్రేమించి ఉంటాడు ఆ వృత్తిని, ఎంతగా దాన్ని ఆకలింపు చేసుకుని ఉంటాడు. అంటే దాంట్లో మనసు పెట్టి, జీవం పెట్టి, ప్రాణం పెట్టి ఆ కట్టడాలు కట్టినటువంటి వాళ్ళు మన శ్రామికులు. శ్రమ దోపిడీ అనే మాట 1800 శతాబ్దం తర్వాత నుంచి మొదలైంది. శ్రమ దోపిడీ ఈ దేశంలో లేదు అనడానికి ఇది నిదర్శనం. ప్యాషన్ తో పనిచేస్తే అట్లాంటి అవుట్పుట్ వస్తుంది. ఇవాళ మనం ప్యాషన్ తో పనిచేయట్లే. ఇవాళ మన పనంతా కూడా ఏంటంటే డబ్బు కోసం పనిచేస్తున్నాం. ఇవాళ డబ్బు వచ్చిందా, ఇది కట్టానా, అయిపోయిందా? సో ఫ్రెండ్స్, యంగ్స్టర్స్, మీరు చదివే చదువును కానీ, మీరు చేసే వృత్తిని కానీ, మీరు ఏ ప్రొఫెషన్కి వెళ్ళన్నా వెళ్ళండి, ఎట్టన్నా వెళ్ళండి, ప్రేమించి వెళ్ళండి. అంటే ఆ పర్టికులర్ ప్రొఫెషన్ మీద ఇష్టంతో, వృత్తి మీద ప్రేమతో వెళితే, ఆ ప్రేమకి దేశభక్తి, ధర్మ నిష్ఠ తోడైతే ఈ దేశాన్ని ఆపేవాడు ఎవ్వడూ లేడు. ఈ దేశం విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తోంది. మనందరి భాగస్వామ్యంతో అతి త్వరలోనే మనము ఆ స్థాయికి తీసుకెళ్లబోతున్నాము. హిందూ ధర్మం ఉన్నంత వరకే ప్రపంచంలో శాంతి ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నంత వరకే ప్రపంచంలో కుటుంబ విలువలు, అసలు విలువలతో కూడిన సమాజం ఉంటుంది. మీరు ఏ దేశంలో అయినా రూల్స్ పక్కన పెట్టండి, అమెరికాలోకి వెళ్ళి రూల్స్ తీసేయండి, పోలీసులు ఉండరు అని చెప్పండి. పోలీసులు ఉండరు ఇక్కడ నుంచి ఈ ఒక్క రోజు మొత్తం పోలీసులు పక్కన పెడుతున్నాను అని చెప్పండి. సొసైటీ ఒక రోజులో కుప్పకూలిపోతుంది. మీరు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ టైంలో అప్పుడు చూస్తే, నల్ల జాతీయుల వాళ్ళ టైంలో షాప్ లిఫ్టింగ్ జరిగింది, షాపులు మొత్తం దోచుకెళ్ళిపోయారు, రైట్? అదే మన భారతదేశంలో మనం రూల్స్ కి భయపడం. మనం దేనికి భయపడతాం? ఏదైనా తప్పు చేస్తే నా పిల్లలకు తగులుతుందేమో అని భయం. ఏదైనా తప్పు చేస్తే ఆ దేవుడు నన్ను నాకు ఏం శిక్ష వేస్తాడో అని భయం. అంటే ఈ సొసైటీని ఇన్ని సంవత్సరాల పాటు నడిపించింది పాప భీతి, భగవంతుని పట్ల భక్తి, ధర్మ మార్గం, రూల్స్ కాదు. మనం ఎప్పుడైతే ఈ ధర్మ నిరతి నుంచి, ఈ పాప భీతి నుంచి, లేకపోతే ధర్మ నిష్ఠ, దేశభక్తి వీటి నుంచి పక్కగా జరిగి మనం ఎప్పుడైతే రూల్స్ ని పెట్టుకొని మాట్లాడటం మొదలు పెట్టామో అక్కడ మొదలైంది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, చాలా దారుణమైన వ్యవస్థలు. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన దేశంలోకి వచ్చినవే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.